ఎంత యవ్వనంలో ఉన్నామో యంగ్ లుకింగ్ ఇంకా బుకింగ్లు కావాలి పెద్ద మనిషికి అని ప్రయత్నం చేస్తాం. ఎందుకు నీకు యంగ్ లుకింగ్? ఇప్పుడు జుట్టుకు రంగు ఎందుకు వేస్తున్నావు? బుద్ధి ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? 60 ఏళ్ళు వచ్చే జుట్టుకు రంగేస్తావా? ఎవరికి పోజిద్దామని? మీ ఆవిడకి తెలిసే జుట్టు తెల్లబడింది, రంగేసేది ఆవిడే కదా, వేస్తున్నది ఆవిడే కదా, ఇంకెవరికి పోజు కొడతావు? ఇంకా మా మనస్సులో ఉంది, ఎవరన్నా స్త్రీ ఎదురుపడితే నేను యంగని అనుకోవాలి. ఆ విషయం మా ఆవిడ వినాలి. విన్నా వినకపోయినా ఆవిడకి తెలుసు. మన ప్రతాపాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా అజ్ఞానంలో ఉంటామండి, భయంకరమైన అజ్ఞానం. మనం ముసలితనాన్ని అంగీకరించలేని వాళ్ళం మరణాన్ని ఎలా అంగీకరిస్తామండి? అనివార్యమని తెలుసుంటూ కూడా అంగీకరించడం ఇదేం అజ్ఞానమో తెలియదు. అది తప్పవు కదా, ముసలితనము తప్పదు, మరణము తప్పదు. మనిషి సుఖంగా ఉండాలంటే అంగీకరించాలి. ఈవేళ ముసలితనాన్ని కోరుకోవక్కర్లేదు, మరణాన్ని కోరుకోవక్కర్లేదు, కానీ సిద్ధంగా ఉండాలి కదా. కరెంటు పోతుంది అనుకుని సిద్ధంగా ఉండి జనరేటర్ రోడ్డు పెట్టి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, కరెంటు గురించిన బెంగలేదు కదా. మరణం వస్తుంది అనుకుని సిద్ధంగా ఉండి బంధాలు బాంధవ్యాలు తాపత్రయాలు తగ్గించుకున్నాం అనుకోండి, మరణం శుభ సంకేతం అవుతుంది. హాయిగా ఉంటాం, జీవితం అంతా హాయిగా ఉంటాం.